క్రీస్తునందు ప్రియా స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఉదయకాల ధ్యానాంశం వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు నతనీయులు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని పిలుపును అడగగా, వచ్చి చూడమని పిలుపు నతనీయులతో అనెను. పిలుపు నతనీయులతో చెప్తున్న మాట, ఇదిగో మేము మెస్సియాను కనుగొంటుమి, అతడు నజరేయుడగు యేసు. ఆ మాటను విన్న నతనీయులు పిలుపుతో చెప్తున్న మాట, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? వాస్తవానికి ఆనాటి ప్రజల దృష్టిలో, వారి కోణంలో, వారి ఆలోచనలో నజరేతు ఎన్నికలేని ప్రాంతం. అది రెండవది, అది చిత్తడి ప్రాంతం. యెరూషలేమునకు సుమారు 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. ఇశ్రాయేలు బబులోను చెర నుంచి విడిపించబడిన పిదప యూదులు బబులోను చెర నుంచి విడిపించబడిన పిదప యూదుల ప్రాంతం మీద జరుగుతున్న యుద్ధాలను బట్టి, వారి మీద జరుగుతున్న దాడులను బట్టి యూదులలో కొన్ని కుటుంబాలు ఒక కొండ ప్రాంత సరిహద్దులో సుమారు 150 గృహాలు, కొండ చర్యల్లో స్త్రీ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న పట్టణం, చిన్న ఊరు, చిన్న ప్రాంతం. వారి దృష్టిలో అతి విలువలేని ప్రాంతం. 150 గృహాలు మాత్రమే ఉన్నాయి. హీబ్రూలో దాన్ని నర్జర్ అనగా చిగురించుట అని అర్థం. యెషయా ప్రవక్త 11వ అధ్యాయం 1వ వచనంలో చెబుతూ ఉంటాడు, యెషయి ముద్దు నుంచి చిగురు పుట్టును. నజరేతు అనగా చిగురు అని అర్థం. నతనీయులు అంటా ఉన్నాడు, అది ఎన్నికలేనిది, దానిలో నుంచి మంచిది ఏదైనా రాగలదా? దానిలో నుండి నజరేయుడైన యేసు ప్రభు వచ్చాడు. వాస్తవానికి నజరేతు వలె నీవు కూడా విలువలేని వాడవు, విలువలేని దానివే కావచ్చు. సమాజం దృష్టిలో, పరుల దృష్టిలో, పొరుగువాని దృష్టిలో, నీ కుటుంబస్తుల దృష్టిలో నువ్వు ఎన్నిక కాకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళికలో నువ్వు ఎన్నిక చేయబడిన వాడవు, ఎన్నిక చేయబడిన దాని. యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో, ఆయన చేసిన అద్భుతాల్లో, ఆయన పిలాతు దగ్గర తీర్పు తీర్చబడే సమయంలో, శిలువ మరణంలో కూడా ఆయన గూర్చి చెప్పబడిన మాట, ఈయన నజరేయుడైన యేసు. అపోస్తలులు పరిచర్య చేసేటప్పుడు వారు చెప్పిన మాట, మేము నజరేయుడైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుచున్నాము. విలువలేని దానికి విలువను సమకూర్చిన వాడు ప్రభు. ఈరోజు నీ జీవితంలో దేవునికి విలువనిస్తే విలువగలదానిగా నీ బ్రతుకును మారుస్తాడు. ఈ దినం నీకు ఆశీర్వాదకరంగా, నీ జీవితానికి మేలుకరంగా ఉండాలంటే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టాడు. బలవంతమైన స్థితిని, విలువగల స్థితిని నీకు, నీ కుటుంబానికి దయచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు. విలువలేని మా బ్రతుకులను, ఎన్నికలేని మా జీవితాలను విలువగలవానిగా, ప్రశస్తమైన వానిగా ప్రభువా మీరు మార్చి, నీ మాటకు లోబడి, నీ కృపకు, నీ శరణకు
మేము పాత్రులమై నీ దేవునికి వారసులమయ్యే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన మనందరినీ సంరక్షించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.